గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 నుండి 2026 వరకు అనగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో పూర్వభాద్రపద నక్షత్ర జాతకులకు ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ 2025 సంవత్సరంలో పూర్వభాద్రపద నక్షత్ర జాతకుల యొక్క ఆర్థిక పరిస్థితి అనేది బాగానే ఉంటుంది, అనగా సామాన్యంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఏడాది ప్రారంభంలో ఆదాయంతో పాటుగా ఖర్చు కూడా ఉండబోతుంది. మే నెలలో బృహస్పతి వృషభ రాశిని విడిచిపెట్టి మిథున రాశిలోకి వస్తాడండి. కాబట్టి అప్పటి నుండి కాస్త ఖర్చులు అనేవి తగ్గుతాయి. ఒకవేళ పూర్వభాద్రపద నక్షత్ర జాతకులు గనక వేటిలోనైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, అంటే లాటరీల్లో కానీ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లలో కాదండి, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలి అనుకున్నా, లేదా భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ఏమైనా పథకాల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అటువంటి పెట్టుబడులు అనేవి పెట్టుకోవచ్చు. వ్యాపారంలో మంచి లాభాలను ఆర్జించగలుగుతారు. కుటుంబ అవసరాల కోసం కూడా శ్రద్ధ చూపుతారండి. ఒకవేళ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పూర్వభాద్రపద నక్షత్ర జాతకులు గతం నుండి ఏమైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే ఈ సంవత్సరంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మొదటి 3 నెలల సమయంలో ఆరోగ్యానికి సంబంధించి సాధారణంగా ఉంటుందండి. ముఖ్యంగా పూర్వభాద్రపద నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారికి మార్చ్ 29వ తారీఖు తర్వాత ఏలినాటి శని యొక్క చివరి దశ అనేది ప్రారంభం కానుందండి. ఎందుకంటే శని మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుండి మార్చ్ 29వ తారీఖు నుండి మీకు ఉన్న మానసిక ఒత్తిడి కానీ, ఆందోళన కానీ, అనారోగ్య సమస్యలు కానీ, అవమానాలు అనేవి తగ్గటం ప్రారంభమవుతాయి. పూర్తిగా తగ్గకపోయినా మునపటి మీద పరిస్థితి అనేది చాలా రెట్లు మెరుగ్గా ఉంటుందండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, నేను మన ఛానల్లో చేసిన ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. ఏలినాటి శని యొక్క 2వ దశలో ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. 3వ దశకు వచ్చేసరికి దానిని రికవరీ ఫేజ్ అంటారండి. అంటే అప్పటి నుండి కోలుకోగలుగుతారు. 3వ దశలో ప్రభావం ఉంటుంది. ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఆ జాతకుల పైన ఉంటుంది, కానీ కాస్త తగ్గుతుంది. 2వ దశ అంత ప్రభావం అయితే ఉండదు. కాబట్టి మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండి అవమానాల విషయంలో కానీ, అనారోగ్య సమస్యల విషయంలో కానీ, మానసిక ఆందోళన విషయంలో కానీ, ఒత్తిడి విషయంలో కానీ మెరుగుదల అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది పూర్వభాద్రపద నక్షత్ర జాతకులకు. అయితే 3 పాదాల వారికే చెప్తున్నారు కదండి. 4వ పాదం వారికి ఎలా ఉంటుందంటే, పూర్వభాద్రపద నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండి ఏలినాటి శని యొక్క 2వ దశ అనేది ప్రారంభం కానుంది. కాబట్టి వారికి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మొదటి 3 పాదాల వారితో పోలిస్తే 4వ పాదంలో జన్మించిన వారికి మార్చ్ తర్వాత నుండి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికంటే వారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినప్పటికీ ఈ నక్షత్ర జాతకులు అందరూ కూడా ఇంకొక 2.5 సంవత్సరాల పాటు, అంటే 2027 జూన్ వరకు మీ వంతు మీరు జాగ్రత్తలు తీసుకోవాలండి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల విషయంలో పూర్వభాద్రపద నక్షత్ర జాతకులు గత కొన్ని సంవత్సరాలుగా ఏలినాటి శనితో బాధపడుతున్నారు. కాబట్టి నేను కొత్తగా చెప్పేదేం కాదు. ఆర్థిక వ్యవహారాలలో ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, కుటుంబంలో ఎవరు మంచివారు, ఎవరు మన బాగు కోసం చూసేవారు, ఎవరికి నిజంగా నా పైన ప్రేమ ఉంది అని ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. 2వ దశలో నేను కొత్తగా చెప్పేదేం లేదు. 3వ దశ జరుగుతుంది. కాబట్టి 3వ దశ పూర్తయ్యే అంతవరకు ఎక్కువగా ప్రభావం లేనప్పటికీ కూడా ఆర్థిక వ్యవహారాల విషయంలోనూ, ఇతరుల యొక్క వ్యవహారాలలో కల్పించుకునే విషయంలో, ఇతరులకు మాట హామీ ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, అవతలి వారు మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ మీరు ఇవ్వకూడదండి. మే 14వ తారీఖు తర్వాత బృహస్పతి యొక్క సంచారం అనేది వృషభ రాశిని విడిచిపెట్టి మిథున రాశిలోకి వెళ్తాడండి. ఆర్థిక వృద్ధి ఉంటుంది. పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఎందుకంటే గురువు మీ జ్ఞానాన్ని పెంచుతాడు. మీలో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను మెరుగుపరుస్తాడండి. ఒక రకంగా మీకు తోడుగా ఉంటాడు. అయితే మే 14వ తారీఖు తర్వాత పోటీదారుల నుండి కానీ, లేదా ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే సహ ఉద్యోగులు మీ విషయంలో అసూయపడే అవకాశాలు ఉంటాయి. అంటే శత్రువులు అనేవారు ఎవరైతే ఉంటారో, మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా సరే మీ పురోగతికి అడ్డంకులు కల్పించాలి అని చూస్తారు. బృహస్పతి స్థాన మార్పు తర్వాత వ్యాపారంలో మంచి లాభాలను అయితే సాధించగలుగుతారండి. ఒకవేళ విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేస్తున్నా వారు కూడా ప్రయోజనాన్ని పొందుతారు. అయితే ఈ పూర్వభాద్రపద నక్షత్ర జాతకులు మొదటి 3 నెలల సమయంలో, అనగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ 3 మాసాలలో ఆరోగ్యానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు మే మాసం వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. మే మాసం తర్వాత మీ ఆరోగ్యంలో మెరుగుదల అనేది ఉంటుంది. ఈ పూర్వభాద్రపద నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరంలో వచ్చే అనారోగ్య సమస్యలు చూసుకున్నట్లయితే మైగ్రేన్తో ఎక్కువగా బాధపడతారండి. తలనొప్పితో బాధపడే అవకాశాలు ఉంటాయి. మే మాసం తర్వాత ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అలానే కుటుంబంలో శుభ సంఘటనలు జరగవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల నుండి కూడా కొంత సహాయాన్ని అయితే అందుకోగలుగుతారు. మే మాసం తర్వాత చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అనేవి పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. అలానే పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంటుంది అని చెప్పవచ్చండి. అయితే ఏలినాటి శని ఇంకా ఉంది కాబట్టి బద్ధకాన్ని మాత్రం వేడాలండి. ఎందుకంటే బద్ధకస్తులంటే శని భగవానుడికి నచ్చరు. బద్ధకంగా లేకుండా ఫిజికల్గా యాక్టివ్గా ఉండే ప్రయత్నాలు చేయండి. ఒక మాటలో చెప్పాలంటే ఈ పూర్వభాద్రపద నక్షత్ర జాతకులు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ముఖ్యంగా జనవరి నుండి మార్చ్ 29వ తారీఖు వరకు ఈ మధ్య సమయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండి మే 14వ తారీఖు వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మే 14వ తారీఖు తర్వాత గురువు స్థాన మార్పు తర్వాత బృహస్పతి యొక్క సంచారం అనేది మిథున రాశిలో మొదలైనప్పటి నుండి శుభాలే జరుగుతాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, లేదా పరిశోధనా రంగంలో ఉన్నవారికి, వ్యాపార రంగంలో ఉన్నవారు విజయాన్ని సాధించగలుగుతారు. అయితే మే 18వ తారీఖు తర్వాత నుండి రాహు యొక్క గోచారం కూడా మారనుంది కాబట్టి రాహువు మీలో ఉన్న అహంభావాన్ని పెంచే అవకాశాలు ఉంటాయండి. మొండితనం అనేది పెరుగుతుంది. అంటే ఎవరేం చెప్పినా వినకుండా అన్నీ నాకే తెలుసనో, లేదా ఇతరులే మీ మాట వినాలి అన్న ధోరణి ఎక్కువ అవుతుంది. దీనిని కొంచెం తగ్గించుకోవాలండి. పూర్వభాద్రపద నక్షత్ర జాతకులకి కనుక రుణాలు తీర్చవలసి ఉన్నట్లయితే మే 14వ తారీఖు తర్వాత గురువు స్థాన మార్పు తర్వాత ఆదాయం పెరగటం వల్ల రుణాలు తీర్చడం కానీ ఇతర ఆర్థిక బాధ్యతలను పూర్తి చేయటం కాస్త సులభతరం అవుతుందండి. అంటే ఈ సంవత్సరం 2వ భాగంలో కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థిక వ్యవహారాల విషయంలో కావచ్చు, లేదా పెళ్లి కానట్లయితే పెళ్లి ప్రయత్నాల విషయంలో కావచ్చు శుభం జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే గృహంలో శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. దానివల్ల కూడా ఖర్చు చేస్తారు. అయినప్పటికీ మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తాయండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కుటుంబంలో అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కొనసాగించడానికి మీరు కాస్త ఓపిక పట్టాలి. ఓపిక పట్టాలి అంటే రాహు యొక్క ప్రభావం వల్ల అన్నీ నాకే తెలుసు అన్న ధోరణి మంచిది కాదండి. పెద్దలు చెప్పే మాటలను వినిపించుకోవాలి. ఒకవేళ మీ మనసులో వేరే అభిప్రాయం ఉన్నట్లయితే కించపరచకుండా మీ మనసులో ఉన్న అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయండి. అంతేకాకుండా ఎదుటివారి అభిప్రాయాలను కూడా మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలగాలి. అప్పుడే కుటుంబంలో సామరస్య వాతావరణం అనేది నెలకొంటుంది. మే మాసం నుండి కేతు యొక్క గోచారం అనేది 7వ ఇంట్లో ఉంటుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం 7వ ఇల్లు అనేది వివాహానికి సంబంధించినది. కావున జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ మనస్పర్ధలు వచ్చినా త్వరగా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయాలి. అయితే గురువు అనుకూలిస్తాడు కాబట్టి మిమ్మల్ని అన్ని విషయాల నుండి కాపాడతాడండి. కుటుంబ వాతావరణం అనేది మెరుగుపడుతుంది.
ఈ పూర్వ భాద్రపద నక్షత్ర జాతకులు ఆడవారైనా మగవారైనా సరే ఈ సంవత్సరంలో నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండటం మంచిదండి. అంటే నలుపు రంగు వస్త్రాలను ధరించవద్దు. ఒకవేళ పూర్వ భాద్రపద నక్షత్ర జాతకులకు కనుక మగ సంతానం కనుక ఉన్నట్లయితే, అంటే కొడుకులు కనుక ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో వారి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మే మాసం ముందండి. మొత్తం మీద పూర్వ భాద్రపద నక్షత్ర జాతకులకు అననుకూలంగా ఉండే సమయాలు చూసుకున్నట్లయితే, అంటే పూర్తిగా అననుకూలం కాకపోయినా ఆటంకాలు వచ్చే సమయాలు చూసుకున్నట్లయితే జనవరి నుండి మార్చ్ 29వ తారీఖు వరకు అండి. మార్చ్ 29వ తారీఖు నుండి మే మాసం వరకు మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మే మాసం తర్వాత పరిస్థితుల్లో కొంత అనుకూలమైనటువంటి మార్పు అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ సంవత్సరంలో ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఆర్థిక వ్యవహారాల విషయంలోనూ అలానే మీ పనులు మీరు చూసుకోండే తప్ప బయటి వారికి సహాయం చేయాలి అంటే 1-2 సార్లు ఆలోచన చేయండి. అదేంటండి సహాయాలు చేయొద్దని చెప్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఏలినాటి శని సమయంలో మీతో సహాయాలు చేపించుకునేవారే తప్ప మీకు సహాయం చేసేవారు కరువు అవుతారు. కాగితాలు ఏమీ లేకుండా రుణాలు ఇవ్వటం కానీ, ఇలాంటి మధ్యవర్తిత్వం లేకుండా ఎవరికైనా రుణాలు ఇవ్వటం లేదా వెహికల్ ఇవ్వటం కానీ ఇలాంటివి చేసినట్లయితే మంచికి పోతే కొన్నిసార్లు చెడు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను సహాయం చేయొద్దు అని చెప్పట్లేదండి. సహాయం చేసే ముందు మీ సహాయానికి వారు అర్హులా కాదా అని ఆలోచించండి. మీరు సహాయం చేసేందుకు వారు అర్హులా కాదా అని ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అలానే రాహు యొక్క గోచారం అనేది 1వ ఇంట్లో ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు అహంకారానికి పోకుండా వినయంగా ఉండండి. పెద్దవారి మాటలను గౌరవించండి. ఒకవేళ వారు చెప్పే మాటలు సూచనలు నచ్చకపోయినా చెప్పింది వినండి, తర్వాత మీకు నచ్చింది చేయండి అంతే తప్ప వారిని దూషించవద్దు. ఎందుకంటే ఏలినాటి శని సమయంలో వీలైనంత వరకు పక్షులకు కానీ జంతువులకి కానీ పెద్దవారికి కానీ హాని కలిగించకూడదు. అలానే ఫిజికల్గా యాక్టివ్గా ఉండే ప్రయత్నాలు చేయండి. బద్ధకాన్ని వేడండి. షార్ట్ కట్స్ని ఎంచుకోవద్దు. అదృష్టవశాత్తు మే మాసం తర్వాత మీకు గురువు అనుకూలిస్తున్నాడు. జ్యోతిష శాస్త్రంలో ఏలినాటి శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా గురువు అనుకూలించాడు అనుకోండి, ఆ ప్రభావం అనేది మీకు తెలియదు. ఎందుకంటే ఎక్కడికక్కడ మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటాడు. ఈ సంవత్సరంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా 1 ఆరోగ్య విషయంలో, కానీ ఇంతకు ముందు మీద ఆరోగ్యం అనేది ఖచ్చితంగా మెరుగుపడుతుంది. మానసికంగా ఒత్తిడి తీసుకోవద్దండి. ఉద్యోగ వ్యాపారాలు ఎలా ఉన్నా మానసికంగా ఒత్తిడిని మాత్రం తీసుకోవద్దు. శారీరక ఆరోగ్యం పైన మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం పైన కూడా దృష్టి పెట్టాలి. ఇతరులు మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ మీరు వారికి ఇవ్వవద్దు. 3వది, ఒకవేళ మీ స్నేహితుల యొక్క బిహేవియర్ మారినా, వారి బిహేవియర్లో మీకు మార్పు కనిపించినా ఇక నుండి వారితో మాట్లాడేటప్పుడు వారితో ప్రవర్తించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి తప్ప గొడవలకి పోవద్దు. ఒక్క మాటలో మీ మనసులో ఉన్న చెడుని బయట పెట్టవద్దండి. విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా సులభంగా డబ్బును సంపాదించే ప్రయత్నాలు చేయవద్దు. అలానే పూర్వభాద్రపద నక్షత్రంలో జన్మించి చదువుకుంటున్న వారు కూడా షార్ట్ కట్స్ని ఎంచుకోవద్దు. అయితే గతంలో జన్మశనిని అనుభవించిన మీకు మార్చి 29వ తారీఖు తర్వాత పెద్దగా కష్టంగా అనిపించదండి. మీరు చేస్తున్న పనులలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ సంబంధాల విషయంలో ఆటంకాలు ఏమైనా ఉన్నా అవి మే మాసం వరకే. మే మాసం తర్వాత ఖచ్చితంగా మీరు ఏ రంగంలో స్థిరపడినా, ఏ రంగంలో చదువుకుంటున్నా, ఏ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నా, ఏ రంగంలో వ్యాపారాలు చేస్తున్నా పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. ఒకవేళ మీరు చేస్తున్న పనులలో ఆటంకాలున్నా, మనశ్శాంతి లేకపోయినా ఇనుమును ఎవరికైనా దానంగా ఇవ్వండి. సంవత్సరంలో నల్ల నువ్వులను కానీ, ముఖ్యంగా నలుపు రంగు వస్త్రాలను ధరించవద్దు. కుక్కలకు ఆహారాన్ని అందించండి, కాకులకు ఆహారాన్ని అందించండి. వీలైనట్లయితే మీ జాతక రుద్రాక్షను ధరించండి. ఒకవేళ పూర్వభాద్రపద నక్షత్ర జాతకులు ఎవరినైనా వివాహం చేసుకోవాలి అనుకుంటున్నా లేదా ఎవరినైనా ప్రేమిస్తున్నా మే నుండే మీకు అనుకూలంగా ఉంటుందండి. అంటే మే మాసం ముందు అంతా ప్రతికూలంగా ఉంటుందా అండి, మాకు ఏది కలిసి రాదా అంటే కాదండి. మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఒక రకంగా మీకు ఈ సంవత్సరంలో అదృష్ట విషయం ఏంటంటే
ఏలినాటి శని యొక్క చివరి దశకు అనేది వెళ్తారు. అయితే పూర్వభాద్రపద 1, 2, 3 పాదాల వారి కంటే కూడా 4వ పాదంలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో వారు చేసే పనుల విషయంలో ఎక్కువగా ఆటంకాలు అనేవి సూచిస్తున్నాయి. 1, 2, 3 పాదాల వారికి గతం కంటే పరిస్థితి అనేది కాస్త మెరుగుపడుతుంది. అయినప్పటికీ మీరు రిస్క్ తీసుకునే విషయంలో, ఫైనాన్షియల్ పరంగా, ఆర్థిక పరంగా రిస్క్ తీసుకునే విషయంలో నాకు ఏలినాటి శని ఇంకా జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకేసారి డబ్బు రావాలి అని అత్యాశ పడితే నష్టపోక తప్పదు. ఒకేసారి డబ్బు రావాలి అని ఎవరికైనా అప్పు ఇచ్చినా నష్టపోక తప్పదు. అలానే మధ్యవర్తిగా వ్యవహరించే విషయంలో కూడా 1కి 2 సార్లు ఆలోచన చెయ్యండి. మిమ్మల్ని ఎవరికి సహాయాలు చేయొద్దు అని నేను చెప్పట్లేదండి. సహాయం చేసే ముందు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా అటువైపు వారు అర్హులా, అటువైపు వారు మంచివారా చెడ్డవారా అని ఆలోచన చెయ్యండి. భవిష్యత్తులో నేను అవమానాల పాలు పడకుండా ఉంటానా అని ఆలోచన చెయ్యండి. అంతే తప్ప ఈ సంవత్సరంలో మీకు అననుకూలంగా ఉంటుంది అని కాదు. ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా గత దశ కంటే కూడా ఈ దశ బెటర్ అండి. అయినప్పటికీ ఇది పూర్తయ్యేంత వరకు మీ వంతు మీరు జాగ్రత్తలు తీసుకుంటే జీవితం అనేది ఆటంకాలు లేకుండా సాగిపోతుంది.